హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే స్విగ్గీకి డెలివరీకి వెళ్ళాను కదా. ఇప్పుడైతే ఆఫ్లైన్లో ఉన్నాను. ఛార్జింగ్ అయిపోయింది నా మొబైల్లో, అందువల్ల వీడియో రికార్డ్ చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాను. ఈరోజు ఎన్ని డెలివరీలు చేశాను అనేది మీకు చూపిస్తాను. మొత్తం 16 డెలివరీలు చేశాను. దానికి వచ్చి 1010 రూపీస్ వచ్చింది. టైమింగ్ వచ్చి 8 hours 24 minutes. చూద్దాం ఏ ఆర్డర్కి ఎంత వచ్చిందో. దీంట్లో మన నెల్లూరు వాళ్ళు కానీ ఉంటే మీకు హోటల్స్ కంపల్సరీగా తెలిసి ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఫస్ట్ ఆర్డర్ అయితే కింద నుంచి చూద్దాం. మల్టీ ఆర్డర్ వచ్చింది అస్లీన్లోని నెల్లూరు ఫ్యామిలీ డాబా. అక్కడ నుంచి సెకండ్ ఆర్డర్ 70 రూపీస్, మళ్ళీ 70, మళ్ళీ 70, మళ్ళీ 70. టైమింగ్ ఉంటుంది మీకు. 15 minutesలో డెలివరీ చేశాను. తర్వాత 19 minutesలో డెలివరీ, తర్వాత 25 minutesలో డెలివరీ, తర్వాత 17 minutesలో డెలివరీ చేశాను. మల్టీ ఆర్డర్ అయితే డెలివరీ పడదు అనమాట. మల్టీ ఆర్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అంటే 2 ఆర్డర్లు ఒకేసారి తీసుకుని వెళ్ళి ఇవ్వాలి కస్టమర్కి. ఈ విధంగా అయితే టైమింగ్ అయితే లోపల ఉంది. 19 minutes 2 deliveries. దాని తర్వాత నెల్లూరు వాళ్ళ అత్తోరు ఇల్లు అంట, కొత్తగా ఉంది కదండి. తర్వాత 13 minutes, తర్వాత 17 minutes, తర్వాత 12 minutes, తర్వాత 26 minutes. జీకే ఫ్యామిలీ డాబా. ఒక ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిందండి. అది హోటల్ అతను హోటల్ పెట్టలేదో లేకపోతే ఎలా తెలియదు, కానీ క్యాన్సిల్ చేశాడు హోటల్ అతనే. నేనైతే చేయలేదు. దాని తర్వాత మురళీకృష్ణ గీ స్వీట్స్, హోటల్ శ్రీనివాస అయితే చాలా లాంగ్ అండి. భుజ్ నెల్లూరు లోపలికి వెళ్ళి ఇవ్వాల్సి వచ్చింది. దాని తర్వాత వెంకటరమణ హోటల్ కూడా కొద్దిగా లాంగే. బుజ్జిగడి బిర్యానీ ఉంది కదండి. ఇక్కడైతే ఒక కామెడీ జరిగింది. నేను కస్టమర్ లొకేషన్కి వెళ్ళిపోయాను. రీచ్ కస్టమర్ లొకేషన్ అని కొట్టేశాను. దాని తర్వాత ఏమంటే మన ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత డెలివరీ కంప్లీట్ అని కొట్టాలి. నేనేం చేశానంటే తొందరలో చేయి తగిలి కంప్లీట్ అయిపోయింది. నాకైతే అమౌంట్ వచ్చేసింది, కానీ నేనైతే డెలివరీ చేయలేదు అప్పటికి కస్టమర్కి. ఇంకా నేనేం చేయాలి అర్థం కాక కస్టమర్ కేర్కి మాట్లాడదామంటే నాకు కుదరలేదు. దాని తర్వాత ఏమైందంటే నేనే హౌస్ ఎత్తుక్కుంటా వెళ్ళి కస్టమర్కి అయితే ఆర్డర్ ఇచ్చేసానండి లాస్ట్కి. కానీ హౌస్ బయట నేను నిలబడి ఉన్నాను, కస్టమర్ కాల్ చేశారు. అదే థ్రిల్లింగ్. ఏం సార్ మీరు డెలివరీ వేయకముందే డెలివరీ కొట్టేశారని చెప్పేసి. నేనుండి సార్ అవును సార్ మిస్టేక్ జరిగింది, ఈ విధంగా మీ నేమ్ అయితే ఉంది కదా కనుక్కొని మీ ఇంటి దాకా వచ్చేసాను సార్, కానీ నా లొకేషన్ అయితే పక్కన చూపించింది వేరే దగ్గర, కానీ నేను మీ పేరు పట్టుకొని ఎత్తుకుంటా మీ ఇంటి దాకా వచ్చేసాను సార్, మీ బయట ఉన్నాను, ఒకసారి మీరు బయటకు వస్తే కన్ఫర్మ్ అవుతుందని చెప్పాను. ఆ కస్టమర్ అయితే బయటకు వచ్చి అతని పార్సల్ అతనికి ఇచ్చేసాను. ఈ బుజ్జిగాడి బిర్యానీ ఉంది కదా, అదే అండి ఆ ఆర్డరే. నాకు కొద్దిగా టైం పట్టింది, 17 minutes, కానీ నేను వెయిట్ చేసింది వచ్చేసి ఇంకో 10 minutes పైనే. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి ఇది 13 minutes. అక్కడ చేసుకొని నేను ఆఫ్ చేసుకొని వచ్చేసాను ఆఫ్లైన్లో. ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈ అమౌంట్ అయితే నాకు టుమారో 7 PM అలా పడుతుంది అకౌంట్లో.